ఏమనాలి, వీళ్ళు ఏ సరుకు అమ్ముతున్నారో కనీసం ఒక హెల్త్ చెక్ కూడా లేదు. వీళ్ళు అమ్మే సరుకు భూమ్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట. వీళ్ళకే తెలియాలి వీళ్ళు ఏం అమ్ముతున్నారో. ప్రజలు మాత్రం వీళ్ళు అమ్మిందే తాగాలి, ఎంతకు అమ్మితే అంతకే తాగాలి. బయట 60 రూపాయలు చేస్తుందమ్మా ఈ మందు, క్వార్టర్ బాటిల్, ఇక్కడైతే 200 రూపాయలు ఉంది అని పాపం అందరూ అంటున్నారు. వీళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ఖర్చులన్నీ పెరిగిపోయాయి అంటున్నారే. ఎవరైనా పట్టించుకుంటున్నారు? అమ్మా నూనె, చక్కెర, గ్యాస్ ఎంత తల్లి? కరెంటు బిల్లు 7 సార్లు పెరిగింది, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెరిగాయి, అన్ని ధరలు పెరిగిపోయాయి. ఎవరు పట్టించుకుంటున్నారు? బటన్ నొక్కుతున్నాను అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా మీకు అర్థమవుతుందా? మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర తీసుకుంటున్నది 1000 రూపాయలు, అన్ని ఖర్చులు పోగా. అర్థమవుతుందా తల్లి? అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, నేను 2 బిడ్డలకు చొప్పున 15,000 ఇస్తానన్నాడు. ఎంతమందికి ఇస్తున్నారు? ఒక బిడ్డకి ఇస్తే ఇంకో బిడ్డను ఏం చేయాలి? దత్తత ఇయ్యాలా? ఏం చేసుకుందాం? దత్తత ఇచ్చేద్దామా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 11 సరుకులు ఇచ్చారు రేషన్ కార్డులో. ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు? 2 3? మరి ఏమనాలి? వీళ్ళు ఒక చేత్తో వెండి చంపిస్తున్నారు, ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు, మీ దగ్గర నుంచి వెండి చంపు లాక్కుంటున్నారు. అర్థమవుతుందా తల్లి? మళ్ళీ మోసపోకండి. వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ప్రజల కోసం పని చేయండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ప్రజలలో బతకాలి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పాపం ఆఖరి క్షణం వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇంకా ప్రజలను కలవాలి, ప్రజలకు ఏవైనా అవసరాలు ఉన్నాయేమో కనుక్కోవాలి, వాళ్ళకి ఇంకా తీర్చాలి అని రచ్చబండకని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి ఆలోచించండి, ఏం అవసరం ఉందమ్మా? ఒక ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తికి మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళి నేను ఇప్పుడే వెంటనే అన్ని చేసేయాలి అని అంత తపన పడాల్సిన అవసరం రాజశేఖర రెడ్డి గారికి ఏముంది? ముఖ్యమంత్రి అయ్యాక 2వ సారి. కానీ తపన పడలేదా రాజశేఖర రెడ్డి గారు? అలా తపన పడి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన కొడుకుకి ఎంత తపన ఉండాలి? మరి ఉందా తపన? 5 సంవత్సరాలు అయింది. ఎన్నిసార్లు బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారైనా 5 సంవత్సరాలలో బయటకు వచ్చారా? ప్రజా దర్బారు పెట్టాడా? రాజశేఖర రెడ్డి గారు రోజుకు 1000 మందిని కలిశాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఏదైనా ఇల్లు కావాలన్నా, ఇంకోటి ఉద్యోగం కావాలన్నా, నాకు అవసరం ఉంది అని ఎవడైనా వెళ్ళి 1000 మంది రోజు కలిసేవాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఎక్కడున్నారు అలాంటి నాయకులు ఈరోజు? అలాంటి వాడారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కనపడలేదు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేదు. ఇంకా మీకెక్కడ ఉంటుంది అపాయింట్మెంట్? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధమన్నా? మళ్ళా 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళా పోలవరం ప్రాజెక్టు, మన ప్రత్యేక హోదా, మళ్ళీ ఇవన్నీ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? 20 లక్షల ఇల్లులు కడతానని మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారు. మీరు కూడా మేము బుద్ధి చెప్పడానికి సిద్ధమని మీరు కూడా మీ ఓటుతో బుద్ధి చెప్పాలి. ఈసారి ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేస్తుంది. అందుకనే రాహుల్ గాంధీ గారు స్వయంగా అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. అందుకే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది మనకు ఊపిరి లాంటిది, మన బిడ్డలకు ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి. అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈరోజు ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క పాలక పక్షం, చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారే. 10 సంవత్సరాలుగా అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటమే మానేశారు. మరి ఏమనాలి వీళ్ళను? అందుకే చెప్తున్నాం, ఈరోజు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోవాలి. ఈ రోజు రాజధాని కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా అన్నా? రాజధాని వచ్చిందా అన్నా? పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా?
బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? రైతులకు రుణమాఫీ జరిగిందా?